హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మినపట్టు చూపిస్తున్నాను. రేషన్ బియ్యాన్ని వచ్చేసి ఆ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పొట్టుతో ఉన్న మినపబేలను తీసుకుంటున్నానండి. పొట్టుతో ఉన్న మినపబేలని 1 గ్లాస్ తీసుకున్నాను. ఒక 2 పిరికల్లో అటుకులు కూడా తీసుకున్నానండి. వీటన్నిటిని 8 గంటల పాటు నానబెట్టేసేసుకొని దోసపిండిని తయారు చేసుకున్నాను. తర్వాత నెయ్యి వేసేసుకొని పిల్లలకి దోశ వేస్తున్నానండి. నూనె కంటే నెయ్యే మంచిది పిల్లలకి. నెయ్యితో కాల్చడం వల్ల దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే నేను కొద్దిగా రాయి పిండిని కూడా యాడ్ చేశానండి. పిల్లలు రాయి పిండి రెసిపీలు ఎక్కువగా తినరు, లైక్ చేయరు కదా. అదే దోశలో అయితే కలిపామంటే కొద్దిగా కలిపినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. వాళ్ళు అసలు కనుక్కోరండి మనం రాయి పిండి కలిపిన విషయమే వాళ్ళకి తెలియదు. ఇంకొక దోశ వేస్తున్నానండి. రాయి పిండి మిక్స్ చేసినట్లు మినపబేలను కూడా నేను పొట్టు ఎక్కువగా తీయనండి. పొట్టుతో సహానే వేస్తాను. పొట్టులోనే ఫైబర్ ఉంటుంది, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. పిల్లలకి అందే విధంగా చూసుకుంటాను నేను. మనం చేసే ఫుడ్ని బట్టే కదా పిల్లలకి ఎనర్జీ అనేది వచ్చేది. మనం ఇలా పొట్టుతోనే యూజ్ చేయాలి. దోశకు కూడా మినపట్టుకు కూడా. ఇలా నెయ్యి దోశను, ఇది ఎర్రకారం పప్పుల చట్నీ. ఆ పప్పుల చట్నీ కాంబినేషన్తో పిల్లలకి ఇచ్చానండి. మళ్ళీ నేను వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మనకు దొరికే ఆయిల్స్ కూడా మనకు ఎక్కువగా కల్తీవే వస్తున్నాయి, మంచివి రావడం లేదు కదా. మనం ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకున్నామంటే, మనం తయారు చేసుకున్న నెయ్యితో మనమే ఇలా దోశలలో కానీ వంటలలో కానీ వాడుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను కూడా నెయ్యి దోశ ఎర్రకారం పప్పుల చట్నీతో తింటున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.